3,04,000 కోట్లతో బడ్జెట్ తయారైంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈటల గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇవాళ బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ప్రియారిటీస్ చూసుకుంటే గనక యంగ్ ఇండియా స్కూల్స్ ఒకటి తీసుకొస్తామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పారు, ఇరిగేషన్ కి 23,000 కోట్లు పెట్టారు, ఎస్సీ వెల్ఫేర్ కు 40,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఎట్లా చూస్తున్నారు ఇవాళ మీరు? ముంజేతి కంకణానికి అర్థమేలా అనేది చిన్న అప్పుడు మనం నాణ్యతను చదువుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి, రాష్ట్ర ఆదాయం గురించి, రాష్ట్ర ఖర్చుల గురించి చెప్పాల్సక్కర్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అనేక సార్లు ఇలా మేము నెలకు 6,400 కోట్ల రూపాయలు, నెలకు 6,600 కోట్ల రూపాయలు పర్ మంత్ అసలుకు వడ్డీలకే చెల్లిస్తున్నామని చెప్పినారు. ఇవాళ వారి మాటల్లో చెప్పాలంటే నెలకు 18,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 14,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి వారు చెప్తున్నారు. గతంలో 2,97,000 కోట్లు ఎంతో బడ్జెట్ పెడితే స్వయంగా ముఖ్యమంత్రి గారే 2,20,000 కోట్లు కూడా మీకు ఖర్చు పెట్టలేకపోయినామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ 3,04,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే నాకు తెలిసి వారే చెప్పుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రతి నిత్యం ఆర్థిక వ్యవస్థ డోలాయమానం ఉండేదే కాకుండా తిరోగమనంలో ప్రయాణం చేస్తున్నట్టుగా, అప్పులు పుడతలేమన్నట్టుగా, అప్పులకు ఆస్కారం కూడా లేనట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రభుత్వమే ఇలా వైట్ పేపర్ రూపంలో అనేక విషయాలు చెప్పిన తర్వాత ఇవాళ 3,04,000 కోట్ల రూపాయలు ఈ అలొకేషన్స్ ఎవరు నమ్ముతారండి? రెండవది, మీకు తెలుసు ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు 3 ఉంటాయండి. ఒకటేమో ఇప్పుడు ప్రొజెక్టెడ్ బడ్జెట్ 2025-26 సంబంధించిన ప్రొజెక్టెడ్ బడ్జెట్, 2024-25 రివైజ్డ్ బడ్జెట్ ఉంటుంది. ఆ రివైజ్డ్ బడ్జెట్ కన్నా ముందు కూడా బడ్జెట్ ఉంటుంది, అది యాక్చువల్ బడ్జెట్ ఉంటుంది. అది చూస్తూ వెళ్తా ఉంటుంది. నేను కూడా చూసిన ఎన్నడూ బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఫస్ట్ టైం నేను 2014 and 2015 లో బడ్జెట్ ప్రవేశపెడితే 1,00,000 కోట్ల నుంచి ప్రవేశపెడితే 60,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఎందుకంటే అప్పుడు 2 నెలలు గడిచిపోయింది కాబట్టి. ఆ తదుపరి 85% కూడా ఖర్చు పెట్టలేకపోయినాం. అంబిషన్ ఉండడం తప్పు కాదు. ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి తప్పు కాదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్ని రకాల మాటలు చెప్పినప్పటికీ కూడా జీతభత్యాలకు, పెన్షన్లకు, ఇవాళ దీనికి ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కి, తర్వాత ఈ కరెంట్ గాని, బియ్యం గాని, ఈ సబ్సిడీలకు వడ్డీలకు అసలు సరిపోవు. ఒక రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యూ అసెట్ క్రియేషన్ గాని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గాని పెట్టేటువంటి ఆస్కారం ఉండదు. ఇవాళ